విద్యార్థులు ఎక్కడ పనిచేసినా నిజాయితీ, నిబద్ధత, అంకిత భావంతో పనిచేయాలని సూచించారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీలో చదువుతూ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించిన పేరెంట్స్ ను సన్మానించారు. ఈ ఏడాది 1100 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారన్నారు విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ పాల్గొన్నారు. Which is very essential, and which this university has adopted this and introduced this practice of honoring the parents who have sacrificed, who have dedicated themselves. And the students as children at this stage with your not so mature mind may not understand the kind of sacrifice which your parents have done. The chairman was just telling us that the value of the sacrifice which your parents have done, it is immeasurable. It cannot be measured. It cannot be valued at all. Even every rupee of their contribution, their sacrifice, is not equal to even crores of rupees. సంవత్సరాల కిందట ఇదే హాల్లో కూర్చున్నారు. మీరు మర్చిపోయి ఉంటారు, నాకు గుర్తుంది. చాలామందికి అనుమానం ఏంటంటే, మా వాడికి ఎంసెట్ ర్యాంక్ సరిగ్గా రాలేదు, వీడి జీవితం ఏమవుతుంది, మా వాడికి ఇంటర్మీడియట్లో సరిగ్గా అంత అనుకున్నంత రాలేదు, ఏమవుతుంది జీవితం, సో మా వాడికి ఈ ప్రాబ్లం ఉంది, ఎట్లా అవుతుంది, సో ఎందుకంటే ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే వాడి జీవితానికే పనికిరాడని చాలా ఇంటర్మీడియట్ కాలేజీల వాళ్ళు చెప్పడం అలవాటుతో ఆ బాధతో మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నేను చెప్పాను ఏమని, మీరు ఈ రోజు నుంచి ఆ బాధ మర్చిపోండి, బాధపడబాకండి, మా చేతుల్లో పెట్టారు, మేము ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళని తీర్చిదిద్ది ప్రయోజకులుగా చేస్తామని మాట ఇచ్చాం. డయాస్ మీద ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సగర్వంగా సమీర్యంగా మీ అందరికీ, తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా. మీరు అప్లై చేశారు, అడ్మిషన్ రావడం జరిగింది. అది ఒకవైపు క్వాలిటీ మెయింటైన్ చేయండి అని చెప్పి, పర్లేదు ఒక 300-400 అడ్మిషన్స్ పోయినా పర్లేదు అని ప్రతి సంవత్సరం కూడా అదే చేస్తాను. అది మొదటి కారణం. మీరు చూస్ చేసుకున్నారు, మేము కూడా మిమ్మల్ని చూస్ చేసుకున్నాం. అందుకే ఈ సక్సెస్ ఈరోజు చూస్తూ ఉన్నాం. రెండోది, దాదాపు 1757 మంది స్టూడెంట్స్ చేరితే ఈ బ్యాచ్లో దాదాపు 1459 మందికి, అంటే 83% ఆఫ్ ద స్టూడెంట్స్ చదివిన వారు ఇక్కడ మీ బ్యాచ్లో 83% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదో స్కాలర్షిప్ మీద చదివారు. ఎందుకు అది చేస్తూ ఉన్నారంటే, తీసుకుంటమే కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో. దాని తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఎలెక్టివ్స్ కూడా మీకు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇచ్చి, ఓన్లీ ఈసీఈ అవుతుంటే ఈసీ అని కాకుండా మిగతా వేరే బ్రాంచ్లో, వేరే స్ట్రీమ్లో కూడా మీరు చదివే అవకాశం ఇవ్వటం కూడా. అలాగే థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. పేపర్ ప్రజెంటేషన్ చేయండి, ఇక్కడ జరిగే కాన్ఫరెన్స్లో కానీ, బయట జరిగే కాన్ఫరెన్స్లో కానీ. ఫోర్త్ ఇయర్లో అగైన్ ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్, వీటిపైన దృష్టి పెట్టంగా. సో ఇవంతా కూడా ఒక ప్రాసెస్గా, ఒక ప్లాన్తో జరిగింది.